వైసీపీ నేత జగన్ 2019లో ఎన్నికల అధికారంలో రాబోయే ముందు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఐపాక్ బృందాన్ని ఒక రంగంలో దింపారు. ఆ ఎన్నికల్లో వాళ్ళు ఐపాక్ బృందం ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహానికి అనుగుణంగా పనిచేయడంతో అధికారం కైవసం చేసుకున్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఐపాక్ బృందంలోని సిబ్బందిని పూర్తి స్థాయిలో సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళని ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే తక్కువ వేతనాలతో ఐపాక్ సిబ్బందిని నియమించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రశాంత్ కిషోర్ ఈ ఐపాక్ బృందానికి ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేకుండా అతను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఐపాక్లో ప్రశాంత్ కిషోర్ తర్వాత ఉన్నటువంటి కొంతమంది ఈ ఐపాక్ బృందాన్ని నడిపారు. ఐపాక్ బృందంలోని సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ఒక పర్మనెంట్ ఉద్యోగులుగా పనిచేశారు. వీళ్ళకి తక్కువ వేతనాలు ఇవ్వడంతో ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడి పనితీరు ఎట్లా ఉంది, ఆ నియోజకవర్గంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, పనులేంటి, ఏ పనులకి నిధులు విడుదల చేయాలో ఇటువంటి వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఐపాక్ బృందం రంగంలో ఉంది. ప్రతి నియోజకవర్గంలో 4-5, జిల్లాకు ఒక 10-15 మంది, కొన్ని పెద్ద జిల్లాలు అయితే ఎక్కువ మంది ఉపయోగపెట్టుకున్నారు. మీకు ఒక దశలో గతంలో గుంటూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కూడా ఐపాక్ సిబ్బంది నేరుగా కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో పాటు సమావేశానికి హాజరైతే తెలుగుదేశం కార్పొరేటర్లు వాళ్ళని గుర్తించి ఐపాక్ బృందానికి ఈ సమావేశానికి రావాల్సిన అవసరం ఏందని పెద్ద గొడవ చేస్తే సమావేశం నుంచి ఐపాక్ బృందం బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇలా ఈ ఐపాక్ బృందం వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో మమేకం అయిపోయి పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. అయితే అప్పట్లో జరిగిన పరిణామాలు వైసీపీలో జరిగినటువంటి అంతరంగ రాజకీయాల్లో ఈ ఐపాక్ సిబ్బంది కొంత చేతివాటానికి ప్రదర్శించారని చెప్పి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ప్రధానంగా ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుడు వైకాపాకి సంబంధించిన అధికార పార్టీ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా మరో వర్గం ఉంటే ఈ ఐపాక్ బృందం అవతల వర్గాన్ని ప్రోత్సహించడం, ఈ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా నివేదికలు పంపుతామని శాసనసభ్యుడిని బెదిరించడం, ఇలా 2 వర్గాల దగ్గర డబ్బు తీసుకొని ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించారు అనేటువంటి ఆరోపణలు ఎన్నికల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. జగన్ కూడా ముఖ్యమంత్రిగా జగన్ కూడా ఆ రోజు ఐపాక్ బృందానికి ఇచ్చిన నివేదికల మీదే పూర్తిగా ఆధారపడ్డారు. ఐపాక్ నివేదికలని అసలు వాస్తవాలు వీళ్ళు ఇచ్చేవి కరెక్టా అవునా కాదా, ఈ నివేదికలు ఏ మేరకు కొంచెం వాస్తవాలు ఉన్నాయని గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదు. దీంతో ఐపాక్ బృందం ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఐపాక్ బృందం పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుందని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా అనేక నియోజకవర్గాలు రాష్ట్రంలో 11 సీట్లకే వైకాపా పరిమితం కావడంతో ఎన్నికల తర్వాత ఓటమికి కారణాలు ఏంటి అనే దాని మీద పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఓడిపోయినటువంటి నేతలు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వెలుగులోకి వచ్చిన అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ప్రధానంగా ఐపాక్ బృందం పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడింది. ఐపాక్ బృందం ఇచ్చినటువంటి నివేదికలను జగన్ నమ్మాడు, దీంతో మనం నష్టపోయామని అనేక మంది ఐపాక్ బృందం మీద పోలీస్ కేసులు పెట్టాలా అనేటువంటి ఆలోచనలు ఇప్పుడు వైకాపాలో వెలుగులోకి వచ్చాయి. దీంతో వైకాపా ఆధ్వర్యంలో ఐపాక్ బృందాన్ని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారనేటువంటి వాతావరణం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు లెక్కింపు పూర్తయిన తర్వాత దాదాపు ఐపాక్ సిబ్బంది, ఆ సంస్థలో పనిచేసిన సిబ్బంది పూర్తిగా తెరమరుగైపోయి పక్కకి వెళ్ళిపోయారు. కానీ తమకు జరిగినటువంటి లోపాలు, తమకు జరిగినటువంటి డ్యామేజ్, తమకు జరిగినటువంటి నష్టం, తమ ఓటమికి ఐపాక్ బృందమే కారణమని వైకాపా నేతలు, ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఇప్పుడు పట్టుబడతా ఉన్నారు. మరోవైపు జగన్తో పాటు ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులుగా రాష్ట్ర స్థాయిలో చలామణి అయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత లెక్కింపు తర్వాత పూర్తిగా తెరమరుగయ్యారు. తర్వాత ప్రధానంగా జగన్ ఓటమిలో ఈ ప్రభుత్వ ఓటమిలో మా పాత్ర ఏమి లేదు, అంతా ఐపాక్ జగన్ వాళ్ళే, తర్వాత వాలంటీర్లే కానీ మా పాత్ర ఏమి లేదనుకుంటా సన్నాయి నొక్కులు నొక్కుతా కొంతమంది పక్కకి వెళ్ళారు. దీంతో నష్టపోయినటువంటి ఓటమి చెందినటువంటి అభ్యర్థులంతా కూడా ఇవాళ ఐపాక్ సిబ్బంది మీద కేసులు పెట్టాల్సిందే అనేటువంటి అంశాన్ని వెలుగులో తెస్తున్నారు. కొంతమంది సీనియర్ నేతలు వాళ్ళని వారిస్తున్నారు. మనం పొరపాటున కేసు పెడితే ఐపాక్ వాళ్ళ మీద పెడితే అధికార పార్టీ దాన్ని సీరియస్గా తీసుకొని ఈ ఐపాక్ బృందాన్ని అంతా తెర మీద తీసుకొచ్చి ఐపాక్ బృందంలో ఏం జరిగింది, ఆ 5 ఏళ్ల పాటు మీకు వేతనాలు ఎట్లా వచ్చినాయి, ఎక్కడ పని చేశారు, ఇటువంటి అన్ని తిరగదోడతారు. మనం తొందరపడి ఐపాక్ బృందం మీద జోలి పోవద్దని
వైసీపీలను కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఐప్యాక్ బృందం మీద అంటే నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైకాపాలో తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది నేతలైతే నేరుగా తమ ఓటమికి ఐప్యాక్ బృందమే కారణం అని చెప్పడం, ప్రధానంగా నియోజకవర్గాల్లో 2-3 గ్రూపులు ఉంటే ఆ 2 గ్రూపుల్ని ప్రోత్సహించారు. సీటు నీకే అని చెప్పని ప్రోత్సహించడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఈ విధంగా నియోజకవర్గంలో పార్టీ పరంగా ఉన్నటువంటి సంస్థాగత వ్యవహారాలను జగన్ దృష్టికి తీసుకురాకుండా తప్పుడు నివేదికలు ఇచ్చారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఈ ఓటమి తర్వాత పోస్ట్ మార్టంలో అంటే శాఖాపరంగా అంటే పార్టీ పరంగా జరిగినటువంటి లోపాల మీద జరుగుతున్న చర్చల్లో భాగంగా ఓటమికి ఐప్యాక్ బృందం కూడా ఒక కారణం అనేటువంటిది ఒక బలమైనటువంటి వాదనగా తెర మీదకి వచ్చింది. ఈ ఐప్యాక్ బృందం ఈ వాదన రేపు అంటే ఏ మేరకు వెలుగులోకి వచ్చి వీళ్ళ మీద పోలీసు కేసులు పెట్టేదాకా వెళ్తుందా, పార్టీలో సీనియర్ నేతలు జోక్యం చేసుకొని ఈ ఐప్యాక్ బృందం మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా ఈ వివాదం సమస్య పోతుందా అనేది ఇంకా కొంత టైం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రధానంగా ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వైకాపా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులంతా కూడా ఐప్యాక్ బృందం మీద కత్తులు నూరుతూ ఉన్నారు. దీని మీద ఐప్యాక్ బృందం కూడా అప్పట్లో పనిచేసిన వాళ్ళంతా కూడా ఆ సంస్థను వదిలేసి అంటే కొంతమందికి వేతనాలు ఇవ్వకపోయినా జీతాలు రాకపోయినా పర్లేదులే అని చెప్పని పక్కకెళ్ళి వేరే వృత్తుల్లో వేరే ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పటికే అంటే ఎన్నికల ముందే ప్రశాంత్ కిషోర్ జగన్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వటం, జగన్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోబోతుందని చెప్పని ముందుగానే చెప్పడంతో ఐప్యాక్ బృందం కూడా ఇప్పుడు ఎటువంటి కామెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకా కొంత టైం పడితే కానీ ఈ ఐప్యాక్ బృందం యొక్క లోపాలు, వీళ్ళు చేసినటువంటి ఘోరాలు నేరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.